అందరికీ నమస్కారం. తాత్విక చింతన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఒషేయ్ రామన్కి ఉన్న 16 సద్గుణాల గురించి మీకు తెలుసా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషిలో ఏవో కొన్ని లక్షణాలు మాత్రమే ఉంటాయి. కానీ అన్ని సద్గుణాలు కలిగిన పురుషోత్తముడు నా రాముడొక్కడే. అట్టి రాముడి గురించి తెలిపే కావ్యం శ్రీరామాయణం. ఈ రామాయణాన్ని ఆది కావ్యమని, వాల్మీకిని ఆది కవి అని అంటారు. ఒకరోజు వాల్మీకి మహర్షి నారద మహాముని కలిసి ఈ లోకంలో సకల గుణగణాలు కలిగిన ఉత్తమ పురుషుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. అప్పుడు నారదుడు శ్రీరాముడి చరిత్రను సంక్షిప్తంగా వివరిస్తాడు. రామునికున్న ఆ సద్గుణాలు ఏంటంటే గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవనుడు, సత్యవాక్యుడు, దృఢవ్రతుడు, చారిత్రవాన్, సర్వభూతహితము, విద్వాంసుడు, సమర్థుడు, ఏకప్రియ దర్శనుడు, ఆత్మవాన్, జితక్రోధుడు, ద్యుతిమాన్, అనసూయుడు, బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. ఆ 16 లక్షణాలు మరియు వాటి అర్థాల గురించి తెలుసుకుందామా? శ్రీరాముని షోడశ గుణాలు, వాటి అర్థాలు. మొదటి లక్షణం గుణవాన్ అంటే మంచి నడవడిక, ఉత్తమమైన అలవాట్లు కలిగినవాడు. రెండవ లక్షణం వీర్యవాన్ అంటే అపారమైన పరాక్రమం, శౌర్యం కలిగినవాడు. మూడవ లక్షణం ధర్మజ్ఞుడు అంటే ఏది ధర్మమో ఏది అధర్మమో పూర్తిగా తెలిసినవాడు. నాలుగవ లక్షణం కృతజ్ఞుడు అంటే చేసిన మేలును ఎప్పటికీ మరువనివాడు, శత్రువు చేసిన చిన్న మేలును కూడా గుర్తుంచుకుంటాడు. ఐదవ లక్షణం సత్యవాక్యుడు అంటే ఆడిన మాట తప్పలివాడు, ఎప్పుడు సత్యాన్నే పలికేవాడు. ఆరవ లక్షణం దృఢవ్రతుడు అంటే ఒక సంకల్పం తీసుకుంటే అది నెరవేరే వరకు పట్టుదలతో ఉండేవాడు. ఏడవ లక్షణం చారిత్రవాన్ అంటే మచ్చలేని చరిత్ర కలిగినవాడు, నడవడికలో లోపం లేనివాడు. ఎనిమిదవ లక్షణం సర్వభూతహితము అంటే కేవలం మనుషులకే కాదు సమస్త ప్రాణికోటి మేలు కోరేవాడు. తొమ్మిదవ లక్షణం విద్వాంసుడు అంటే సకల శాస్త్రాలను విద్యలను క్షుణ్ణంగా అభ్యసించిన జ్ఞాని. 10వ లక్షణం సమర్థుడు అంటే ఏ పనినైనా అత్యంత నైపుణ్యంతో చాకచక్యంతో చేయగలిగినవాడు. 11వ లక్షణం ఏక ప్రియదర్శనుడు అంటే ఎప్పుడు చూసినా ప్రశాంతంగా అందరికీ ఇష్టమైన రూపంతో కనిపించేవాడు. 12వ లక్షణం ఆత్మవాన్ అంటే మనసును ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకున్నవాడు. 13వ లక్షణం జితక్రోధుడు అంటే కోపాన్ని జయించినవాడు. 14వ లక్షణం ద్యుతిమాన్ అంటే గొప్ప తేజస్సు, కాంతి కలిగిన వ్యక్తిత్వం కలవాడు. 15వ లక్షణం అనసూయుడు అంటే ఎదుటివారిలో తప్పులు వెతకనివాడు, అసూయ లేనివాడు. చివరివి 16వ లక్షణం బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అంటే యుద్ధరంగంలో రాముడికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారట, అంతటి పరాక్రమశాలి. ఈ 16 గుణాల ప్రియత గురించి తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి ఇన్ని గుణాలు ఉన్న వ్యక్తి ఈ భూమి మీద ఉన్నాడా అని అడిగినప్పుడు నారదుడు ప్రస్తుతం ఇక్ష్వాకు వంశంలో రాముడు అనే పేరుతో అచ్చం ఇలాంటి గుణాలు ఉన్న వ్యక్తి ఉన్నాడు అని చెప్తారు. ఈ షోడశ గుణాల వల్లే రాముడు మర్యాద పురుషోత్తముడు అయ్యాడు. ఆసక్తికరమైన అంశం, రామాయణం అనే పదంలో రా అంటే 2, మా అంటే 5 అని సంఖ్యాశాస్త్రం ప్రకారం చెప్తారు. కానీ ఆధ్యాత్మికంగా ఈ 16 గుణాలు మనిషి ఎలా జీవించాలో నేర్పే ఒక పాఠం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదములు.